ఓం శక్తి ఆదిశక్తి మంగళగౌరి మహాస్తుతే. ఓం అమ్మవారు సంకల్ప బల. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. 2026 శ్రీ పరాభావ నామ సంవత్సర శ్రావణ మాస ఆగస్టు నెల. ఈ యొక్క సంకల్ప బలాన్ని బట్టి ముందుగా ఈరోజు సింహరాశి. ఈ సింహరాశికి మకా నక్షత్రము, ఉబ్బా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు వీటికి బలపడటానికి కారణం. ఈ నక్షత్ర బలాల్లో ఉన్న తిథి సంకల్పాన్ని మనం గుర్తించాలి. ఆ రోజు పుట్టిన సమయాన్ని బట్టి, గడియని బట్టి, వాళ్ళ రాశిని బట్టి, వాళ్ళ నక్షత్ర బలాన్ని బట్టి. ఇందులో జన్మ నక్షత్రము, నామ నక్షత్రము ఈ 2 ఉంటాయి. రాశి ఒకటే ఉంటుంది, నక్షత్రాలు మార్పుడు జరుగుతుంది. అదేవిధంగా జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చే సంకల్ప బలంలో పూర్వంలో సాధించిన సాధించకపోవడం దానికంటే ఇప్పుడు సాధించే ఒక అవకాశం అనేది, ఒక మంచి సంకల్ప బలం కూడుకుంటుంది ఈ రాశి వారిలో. ఏ విషయాన్నైనా సరే మనోధైర్యంతో సాధించేంత శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళే ఈ రాశి గల వాళ్ళు. ఎందుకంటే సింహరాశి అనేది ఒక ఉగ్ర నరసింహస్వామితో సమానం. సింహం 1 అడుగు వెనక్కి వేసింది అనుకంటే 4 అడుగులు ముందుకు దూకడానికే అవకాశం ఉంటుంది. అంటే ఏ కార్యాన్ని సరే ముందుగా మనం చేజిక్కించుకోవాలన్న ఒక లక్ష్యం ప్రతి మానవుల్లోనూ, ప్రతి స్త్రీ పురుషుల్లోనూ ఉంటుంది. ఈ యొక్క సింహరాశిలో ఉండేవాళ్ళకి మనస్సు ఒకటి చెప్తే వాళ్ళ లక్ష్యం ఒకటి చెప్తుంది, వాళ్ళ సెన్స్ ఒకటి చెప్తుంది. కానీ మనసుకు చెప్పేది సెన్స్కు తెలియదు, సెన్స్కు చెప్పేది మనసుకు తెలియదు. దీంట్లో కొంతమందికి బాడీలో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఈ నెగిటివ్ వల్ల వీళ్ళ సమస్యలను కూడా గుర్తించుకోలేని స్థితిలో కొంతమంది ఈ రాశి వాళ్ళల్లో బాధపడే వాళ్ళు ఉంటారు. ఇక కొంతమంది అయితే వాళ్ళు ఏ కార్యాన్ని సరే నాగలితో పొలాన్ని దున్నినట్టు వీళ్ళ జీవిత సంకల్ప బలంతో ఏ కార్యాన్ని అయినా సరే సాధించుకుంటూ పోయేంత శక్తి సామర్థ్యం ఈ రాశి వాళ్ళల్లో భగవంతుడు ఇచ్చిన ఆ భగవంతుడు, ఆ లక్ష్మీ నరసింహస్వామి వీళ్ళకి అనుగ్రహాన్ని ఇచ్చే ఒక బలం ఉంది. అదేవిధంగా వీళ్ళు అమ్మవారిని, నరసింహస్వామిని, తర్వాత మంగళగౌరిని పూజించుకుంటే స్త్రీలకి పుణ్య సంకల్ప బలం, మాంగళ్య బలం, ధన బలం, సంతాన బలం, ధాన్య బలం, పసుపు కుంకాల బలం ఏర్పడే అవకాశం కంపల్సరిగా ఈ స్త్రీలో ఏర్పడేది ఉంది. అదేవిధంగా వీళ్ళలో పురుషులైతే కుటుంబం మీద పెత్తనం చెలాయించాలనే ఆలోచన కానీ, లేదు పై అధికారుల మీద మనం గెలవాలన్న ఆలోచనలు కానీ ఎప్పటికీ ముందు పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్లే మనకి అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఉంది. మీరు ఎదురుపోతే దొరకదు, ఎదురుపోతే దొరికేది సమస్య. ఎదుక్కుంటూ వచ్చేది మీ అదృష్ట బలం. అది ఖచ్చితంగా మీకు ఈ రాశిలో మీకు జరిగే అవకాశాలు భగవంతుడు ఇస్తాడు మీకు. అదేవిధంగా మీరు సంపాదించే ప్రతి ఒక్క సంపాదన కూడా ఒక ఆదాయపరంగా నిలబడిపోయి, అందులో మీ యొక్క కష్టార్జితంలో ఒక గూడును కట్టడమో, లేదా కట్టించి నీళ్ళు కొనడమో, వాహనం తీయడమో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఎక్కువగా నలుపు వస్త్రాన్ని ధరించకూడదు. తర్వాత వీళ్ళు దైవ బలానికి పోయేటప్పుడు పుష్పాలు, ఎరుపు పుష్పాలు, తెలుపు పుష్పాలే తీసుకెళ్ళాలి. ఆ దైవ గుడికి వెళ్ళేటప్పుడు ఆ పుష్పాలతో వీళ్ళకి శాంతిని, తర్వాత ఆ ఎరుపు దాంట్లో ఉన్న ఒక సంకల్పమైన మనశ్శాంతిని, ఈ యొక్క వైట్ పుష్పాలతో కలిగిన ఒక ప్రశాంతతని, ఈ రెండింటిని కలిపే వాళ్ళ అదృష్ట బలాన్ని, వాళ్ళు అనుకున్న కార్యాన్ని ముందుకు నెట్టబోయే ఒక సంకల్ప బలమే ఈ రాశి వాళ్ళకి ఉండే ఒక అదృష్ట బలం. అయితే ఏకదాటిగా వీళ్ళు చేసే ఒక ప్రతి ఒక్క బ్రతుకుదెరువు మీద చేసే ఒక యుద్ధము వాళ్ళ ఇంటి గెలుపు పోరాటమే. ఈ గెలుపు పోరాటంలో కొంతమంది ఓడిన వాళ్ళు ఉంటారు, గెలిచిన వాళ్ళు ఉంటారు. ఓడిన వాళ్ళు ఎప్పటికైనా సరే ఓటమిని అంగీకరించొద్దు, దాన్ని మళ్ళీ ప్రయత్నించాలి. అప్పుడే మీరు గెలుపుకి దగ్గర అవుతారు. ఆ గెలిచిన వాడు ఇంకా ప్రయోజకుడు కావాలని ఆలోచిస్తాడు, కానీ అది నువ్వు అనుకుంటే రాదు. పైనున్న పరమాత్ముడు, పరమశివుడు ఇచ్చినప్పుడే ఆ సంకల్ప బలాన్ని గుర్తుంచుకోవాలి.
అది ఉన్నది కదా అని చెప్పేసి అహంకారంతో గర్వంతో మనిషి ముందుకు పోతే మనుగడలో వీడు సాధించలేడు, వీడు అనుకున్న కార్యాన్ని చేజిక్కించుకోలేడు. అదే ఈ రాశిలో ఉన్న ఫలితం. అదేవిధంగా ఎదుటివాడిని మనం మర్యాద ఇచ్చి తీసుకుంటేనే మనకి మర్యాద దక్కుద్ది. మర్యాద లేకుండా ఎవరిని మాట్లాడకూడదు, ఎవరిని కించపరచకూడదు, ఎవరిని తీసేయకూడదు. నువ్వు సింహరాశిలో ఉన్నా సరే, లేదా ధనుసు రాశిలో, కన్య రాశిలో, ఈ రాశి ఫలాల్లో ఈ 12 రాశుల్లో ఏ రాశిలో ఉన్నా సరే, ఎదుటి వాడిని ఇచ్చే మనకు మర్యాదే మనకి ఆ భగవంతుడు మనకి వాడి ద్వారానే మనం ఒకటి ఇస్తాడు. అది ఇచ్చినప్పుడే ఆ దేవుడు ఇచ్చే సంకల్ప బలమే మనం స్వీకరించాలి. దాని తర్వాత మనము ఏ కార్యాన్ని సరే అవలీలగా మనం చేజిక్కించుకొని కష్టమైన పనిని కూడా ఇష్టంగా చేసే మనస్తత్వం ఈ రాశిలో ఉన్నది అంటే అది చాలా గొప్ప రాశి. ఈ రాశిలో ఏ కార్యాన్నైనా సాధించగలగచ్చు, ఏ పన్నైనా కూడా చేయగలగచ్చు, ఎంతటి దూరమైనా కూడా పోవచ్చు, ఎలాంటి వ్యక్తితోనైనా సరే పోరాడగలగచ్చు. అలాంటిదే సింహరాశి. అలాగని మనకి ఒక పట్టుదల ఉన్నదని చెప్పేసి అన్ని విషయాల్లో పట్టుదల పట్టకూడదు. కొన్ని విషయాల్లో మాత్రమే పట్టు ఇడుపు ఉండాలి. అప్పుడే వాడు అనుకున్న గమ్యము, చేయాల్సిన సంసార పొంతన, చేసే వృత్తిపరము, తర్వాత ధనబలము వీడికి అనుగుణంగా ఉంటాయి. దాని తర్వాత వీడిని చూసి ఇంకొకరు ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, నేర్చుకుని ఆ పద్ధతిలో రాగలిగే అంత సంకల్ప బలం ఉంటుంది. ఇటువంటి రాశి వాళ్ళలో కొన్ని ఇబ్బందులు కలిగి కొంతవరకు లోతుగా పోయి, కొంతవరకు డబ్బు నష్టం అయిపోయి సర్వాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా చాలా మానసికంగా నలిగిపోయి అన్ని ఎదురుదెబ్బలు తిని, ఆ ఎదురుదెబ్బలతో పాటు కొన్ని ఒడిదుడుకులు పడిపోయి మానసికంగా నలిగిపోయి ఇక రాశిని నమ్ముకుంటే లాభం లేదు, దేవుడు ఎట్లుంటే అట్లుంటుంది కదా అని కొంతమంది అయితే ఆశతో దురాశతో దుఃఖానికి చేతు మాదిరిగా ముందుకు పరిగెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఎప్పుడుకి చేయొద్దు. ఆశలు మనిషిని నిరాశలు చేస్తాయి. ఏ టైంలో ఏ విధంగా ఉంటుంది, కానీ కష్టము ఎప్పటికి ఫలితాన్ని ఇస్తుంది. కష్టపడే వాడికి భగవంతుడు చూపించే ఒక దారి అది సూర్యోదయం లాంటిది. అటువంటి సంకల్ప బలం మనకు కావాలి అంటే మనకి ఇప్పుడు కావాల్సింది శాంతి, ఉపశాంతి, ఆరోగ్య సంకల్ప బలము, ధన బలము, బుద్ధి బలము, తెలివి బలము, చేయాల్సిన పని, వృత్తి బలము. దాంతో పాటుకు మనం ఏ కార్యాన్ని చేయాలి, ఏ కార్యాన్ని చేజిక్కించుకోవాలనుకున్నా ఈ రాశిలో ఉంది. కళ్యాణ బలము, లగ్న గడియలు, అమృత గడియలు కూడా ఈ రాశి గల వాళ్ళలో కంపల్సరిగా సమకూరుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు ఎక్కడి నుంచైనా మాకు కాల్ చేసి మీ ప్రాబ్లం గురించి మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఎటువంటి సమస్య ఉన్నా కూడా గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనపడే కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా సరైన పరిష్కారం అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.